వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. అస్సలు సోషల్ మీడియాలో చూస్తుంటే ఎందుకురా నాయన అసలు ఎందుకురా టార్గెట్ చేస్తారో అనాలది. తమిళనాడు ఎన్నికల్లో ఫలితాల్లో డిఎంకేకి ఎదురైనటువంటి పరాభవం కంటే సోషల్ మీడియాలో మాజీ మంత్రి రోజా మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ హంగామా తమిళనాడు రాజకీయ ఫలితాల కంటే ఎక్కువగా జరుగుతోంది. ఆవిడ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ పార్టీలు సర్వనాశనం అయిపోతాయి అనేటువంటి ఒక ఐరన్ లెగ్ ముద్రని సోషల్ మీడియాలో నెటిజన్లు మరోసారి ట్రెండ్ చేస్తున్నారు. ఆ ట్రెండింగ్ ఎలా ఉందంటే టీవీకే విజయ్ కంటే రోజా ట్రెండ్లో ఉంది. ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత తన ప్రభావం చూపించేందుకు తమిళనాడు వెళ్ళి డిఎంకే తరఫున ప్రచారం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నెటిజన్ల సటైర్ల ప్రకారం డిఎంకే 3వ స్థానానికి పడిపోవడమే కాకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడిందంటూ మీమ్స్ అన్ని వైరల్ చేస్తున్నారు. ఆంధ్రాని ఖాళీ చేసి వచ్చారు, ఇప్పుడు తమిళనాడు డిఎంకే కూడా క్లీన్ స్వీప్ చేయించారు, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో ఈ మీమ్స్ ట్రోల్స్ కోకొల్లలుగా ఉన్నాయి. ఎన్నికలకు ముందు అందరికీ తెలిసిందే డిఎంకే మహిళా పథకాల మీద రోజా చేసిన ప్రశంసల వీడియోలు ఇప్పుడు తిరిగి మళ్ళీ వైరల్ చేస్తూ ఆవిడకే రివర్స్ అవుతున్నాయి. ఆవిడని స్టార్ క్యాంపెయినర్గా ఆహ్వానించినప్పుడే సోషల్ మీడియాలో హెచ్చరికలు వచ్చాయి. ఇప్పుడే టైం దగ్గర పడింది అన్న ట్రోల్స్ నిజమయ్యాయి అని చాలామంది కామెంట్స్. ఒకవైపు విజయ్ ప్రభంజనం ఉంది, మరోవైపు రోజా ప్రచారం డిఎంకేకి శాపంగా మారింది అంటూ పోస్టులు పెడుతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే పాపం డిఎంకే శ్రేణులు ఎంకే స్టాలిన్ కంటే రోజాని ఎక్కువగా తిట్టుకుంటున్నారేమో అన్న స్థాయిలో సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి రోజా ప్రచారం ఎక్కడ చేసినా అది ప్రత్యర్థి పార్టీలకి వరంగా మారుతుంది అనే నమ్మకం సోషల్ మీడియాలో బలంగా వ్యాపించేసింది. పాపం ఏపీలో ఓడిపోయిన తర్వాత తమిళనాడులో అయినా గుర్తింపు దక్కుతుంది అని భావించినటువంటి ఆవిడకి డిఎంకే ఫలితాలతో డబుల్ షాక్ తగిలిందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఎక్కడ అంటే దీనికి సంబంధించి కొన్ని చెప్తున్నారు. అప్పట్లో కేసీఆర్ 2023 ముందు రోజా ఇంట్లో చికెన్ బిర్యానీనో లేదంటే చేపల కూర ఏదో తినడం, ఆవిడ వెళ్ళి చక్కగా ఆయనకి శాలువ ఇచ్చి సన్మానించి ఇది చేయడం, అవి చూసిన తర్వాత అప్పుడు కూడా ఇదే తాత అయిపోయింది నీ పని అంటూ సోషల్ మీడియాలో పెట్టారు. ఇక 2019లో గెలిచిన తర్వాత ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలతోటి, అంటే అమరావతి మీద ముందు ఇగో మేము గెలిచాం, అమరావతి ఇక్కడే ఉంటుంది ఇది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే వచ్చి 3 రాజధానులు అని పెట్టారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే పతనం అయిపోయింది, అందరికీ తెలిసిందే. ఆఫ్టర్ దట్ డిఎంకే తోటి సన్నిహిత సంబంధాలు, అంటే సెల్వమణి గారికి అక్కడ తమిళనాడులో మంచి పలుకుబడే ఉంది. సో దాంతో అక్కడన్నా మనం రాజకీయం చేసుకోవచ్చు అని అక్కడ సినిమాలు కూడా చేస్తున్నారంతా అయింది. డిఎంకేకి మనం చేయొచ్చు, పార్టీకి ప్రచారం చేసుకోవచ్చు, అవసరమైతే డిఎంకేలో చేరిపోవచ్చు కావాలనుకుంటే తమిళనాడులో కూడా మనం ఇది చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్ళారు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరుగుపోయింది. నెక్స్ట్ ఇంకొక వీడియో వైరల్ చేస్తున్నారు. ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర షేక్ హ్యాండ్ ఇస్తున్నటువంటి సందర్భం. అంటే నెక్స్ట్ తెలంగాణలో క్వశ్చన్ మార్క్. ఇది మొత్తం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నేనైతే ఎటువంటి కామెంట్స్ చేయట్లేదు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.